హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేశ్వర్ని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ అనే దానిని ప్రభుత్వం విడుదల చేసినటువంటి విషయం మీకు అందరికీ తెలిసినదే. కానీ నిన్న న్యూస్ పేపర్ రాసింది వేరు, ఈరోజు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది వేరు. ఓకేనా? డేట్లకు సంబంధించి చాలామంది ఆస్పిరెంట్స్ అన్ని సార్ ప్రభుత్వం ఈరోజు విడుదల చేసినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ఎగ్జామ్స్ తేదీన నోటిఫికేషన్ తేదీన అని అడుగుతున్నాడు. ఓకేనా? దానిపైన క్లారిటీ ఇస్తాను. దాంతోపాటు మీరు ఏ కాంపిటేటివ్ ఫీల్డ్ ఎగ్జామ్ అయినా రాయండి, గ్రూప్ 1 అయినా రాయండి, గ్రూప్ 2 అయినా రాయండి, ఎస్ఐ కానిస్టేబుల్ అయినా రాయండి, ఏఈ పోస్టుల వాళ్ళకైనా రాయండి, మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి మీరు. ఓకేనా? హైయర్ ఎడ్యుకేషన్ రాయండి. ఓకేనా? మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ మీకు అన్నిట్లోనే ఉంది. గ్రూప్ 2 అయితే 30 మార్కులకు ఉంది. ఓకేనా? కాబట్టి అందరికీ కరెంట్ అఫైర్స్ చాలా ప్రామాణికం. ఏ కాంపిటేటివ్ ఫీల్డ్ అయినా మీరు రాయండి, ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ చాలా ప్రామాణికం. ఓకేనా? చాలా అంటే చాలా ప్రామాణికం. సరే, ఇక్కడ చూద్దాము. ఫస్ట్ నేను ఈ జాబ్ క్యాలెండర్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మిగతా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ క్లారిటీగా నోటిఫికేషన్ తేదీ అని ఇచ్చాడు, ఈయన విభాగం అని ఇచ్చాడు, పోస్టుల సంఖ్య అని ఇచ్చాడు. మొత్తం 10,060 పోస్టులకు గాను మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇందులో కేవలం గ్రూప్ 2 మాత్రమే 750 పోస్టుల వరకు ఉంది. ఏఈ పోస్టులు వచ్చేసి 500 పోస్టుల వరకు ఉండడం అనేది జరిగింది. అయితే సరే, ఏఈ పోస్ట్ ఇందులో లేస్ కదా సార్ అంటే ఇంజనీరింగ్ పోస్టులు ఇచ్చాడు కదా మిత్రమా, మనది ఏఈ పోస్టులు కాదా? ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే మనకి ఇది నోటిఫికేషన్ తేదా ఎగ్జామ్ డేట్ అని అడిగాడు. ఇది ఎగ్జామ్ డేట్ కాదు మిత్రమా, వాడు క్లారిటీగా మెన్షన్ చేశాడు నోటిఫికేషన్ తేదీ. ఓకేనా? అంటే నోటిఫికేషన్ వచ్చేది ఈ తేదీలో వస్తుంది. ఫస్ట్ హైయర్ ఎడ్యుకేషన్కి వస్తుంది, ఏది మే 15న. మళ్ళీ ఆగస్టు 15న వచ్చేసి గ్రూప్ 1కి హోంశాఖ ఇతర శాఖలకు వస్తుంది. మళ్ళీ సెప్టెంబర్ 15కి వచ్చేసి గ్రూప్ 2 ఇంజనీరింగ్ పోస్టులు ఇతర శాఖలకు వస్తుంది. అక్టోబర్ 15న వచ్చేసి పాఠశాల ఇంటర్ విద్యకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఎగ్జామ్ డేట్స్ కాదు మిత్రమా, నోటిఫికేషన్ తేదీ. అంటే ఇక్కడ చూడండి, గ్రూప్ 2 రాసేవాళ్ళు, గ్రూప్ 1 రాసేవాళ్ళు ఆగస్టు సెప్టెంబర్ అని అంటే మార్చి ఇప్పుడు ముగిసిపోయిందని అనుకుందాం. అంటే మా సెప్టెంబర్ 15 నాటికి చూసుకున్నా కూడా ఇంకా ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 6 మంత్స్ ఇంకా నోటిఫికేషన్ రావడానికి టైం ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఎన్ని నెలల్లో పెడతాడో తెలియదు. ఓకేనా? ఒక 1 మంత్లో పెట్టచ్చు, 45 డేస్ అయినా పెట్టేయచ్చు. కాబట్టి నోటిఫికేషన్ తేదీలు కంపల్సరీ మనకి ఇక్కడ ఇచ్చేసారు. కాబట్టి దీని గురించి వరి పడద్దు. ఇంకా దయచేసి మీరు సిలబస్ జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని మీ కాంపిటేటివ్ ఫీల్డ్కి మీరు ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1 మంత్లో కూడా ఎగ్జామ్ పెట్టచ్చు. ఓకేనా? మేము జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇచ్చాం కదా అని వాడు అంటాడు. కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. ఇప్పటి నుంచి చూసుకుంటే గ్రూప్ 2 వాళ్ళకి 6 మంత్స్ మనకు టైం ఉంది. 6 మంత్స్ ఆర్ 5 మంత్స్ టైం ఉంది. ఈ 6 మంత్స్లో 3 మంత్స్ 3 నెలల పాటు మెయిన్స్ సబ్జెక్టులు ఏమైనా 2-3 సబ్జెక్టులు బాగా రివిజన్ చేయండి. బాగా రివిజన్ చేయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు 4 సబ్జెక్టులు ఉన్నాయి మెయిన్స్లో. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ 4 సబ్జెక్టులు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనటువంటి 3 నెలల్లో 3 సబ్జెక్టులు మీరు బాగా ఫోకస్ చేయండి, బాగా చదవండి. లేదు 2 సబ్జెక్టులు కూడా చదవండి. 2 సబ్జెక్టులు చదివినా ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఈ 3 మంత్స్ మెయిన్స్ బాగా చదవండి. మిగతా 3 మంత్స్ ప్రిలిమ్స్కి చదివి మళ్ళీ ఒక నెల ఉంటుంది కదా, ఆ నెల ప్రిలిమ్స్కి రివిజన్ చేసుకోండి. మొత్తము మెయిన్స్ మీద ఫోకస్ చేస్తే ప్రిలిమ్స్ దెబ్బతీస్తే మళ్ళీ మెయిన్స్ రాయలేం. కాబట్టి ఈ 3 మంత్స్ బాగా మెయిన్స్కి ప్రిపేర్ అయ్యి తర్వాత 3 మంత్స్ మీరు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? దాంట్లో గత గ్రూప్ 2లో ఇండియన్ సొసైటీ మనం పచ్చి మోసం చేసింది. మనం ఎందుకనేసి అంటే అకాడమీ వాళ్ళు బుక్ చదివినా
ప్రైవేట్ బుక్ చదివినా ఎవరి బుక్ చదివినా ఇండియన్ సొసైటీ బిట్ అనేది మనం టచ్ అవ్వాలి. మరి ఈసారి టచ్ అవుతుందా అంటే చెప్పలేం దాన్ని. కానీ మీరు ఈ ప్రిలిమ్స్కి జాగ్రఫీ బాగా చదవండి, ఇండియన్ హిస్టరీ బాగా చదవండి, ఓకేనా. మరి కరెంట్ అఫైర్స్ బాగా చదవండి. ఈ 3 సబ్జెక్ట్స్ నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదివితే ఇంక ఏ సబ్జెక్ట్ చదువుకుని ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు. జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ మరియు కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ వస్తుంది. ఈ 30 మార్క్స్ కరెంట్ అఫైర్స్ ఈసారి 25+ స్కోర్ చేయొచ్చు మనం, ఓకేనా. ఎందుకంటే గవర్నమెంట్ మీరు ప్రతి ఒక్క ఎగ్జామ్ చూడండి, స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టే విధంగా క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం లేదు, ఓకేనా. ఈజీగా ఇస్తున్నారు. కాబట్టి కరెంట్ అఫైర్స్ 25+ మార్క్స్ తెచ్చుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు మెయిన్స్ సబ్జెక్టులలో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి మార్కెట్లో అతి తక్కువ మంది బాగా చెప్పేటటువంటి సబ్జెక్ట్లో ఒక సబ్జెక్ట్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, ఓకేనా. ఈ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ బాగా చదవండి, ఓకేనా. ప్రస్తుతం నేను ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ క్లాసెస్ మన యాప్లో అప్లోడ్ చేస్తూ వస్తున్నా. ఇండియన్ ఎకానమీ 80% పూర్తి అయిపోయింది. కాన్సెప్ట్ చూడండి ఒకసారి. నేను చెప్పడం కాదు, మన యూట్యూబ్ ఛానల్ ఇండియన్ ఎకానమీ క్లాసెస్ ఉన్నాయి. నాకు కామెంట్ కూడా చేశారు, మరి చెప్పే బదులు 16th ఫైనాన్స్ కమిషన్ చెప్పే బదులు జాతీయతను చెప్పు చూద్దాం అన్నాడు, ఓకేనా. నేను ఆల్రెడీ యాప్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను అప్లోడ్ చేస్తున్నా. మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఫ్రీగా కూడా అప్లోడ్ చేస్తున్నా ఇండియన్ ఎకానమీ క్లాసెస్. కాన్సెప్ట్ చూడండి ఒకసారి. నేను దగ్గరలోనే విత్ ఇన్ 2 డేస్లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ రివిజన్ క్లాసెస్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను తీసుకుంటా, ఓకేనా. మన యాప్లో ఉన్నాయి. అమౌంట్ 3K ఉంటుంది, మీరు 3K పే చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. 999 ఆఫర్ ఉంది, ఓకేనా. రేపంతా కూడా ఆఫర్ ఉంటుంది, 999 ఆఫరు. మీరు ఒకసారి కొనుక్కోవచ్చు, ఓకేనా. మీరు 2 ఇన్స్టాల్మెంట్లో అమౌంట్ పే చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ 3 months తర్వాత ఒక ఇన్స్టాల్మెంట్ పే చేసుకుని ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ 2 కలిపి మీకు 999K మీకు కోర్స్ అందుబాటులోకి తీసుకొచ్చాను, ఓకేనా. ఇంకోటి ఏమంటే టెస్ట్ సిరీస్కి ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ సపరేట్గా తీసుకుంటారు. నేను ఇక తీసుకున్న టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేస్తాను. టాపిక్ వైజ్ క్లాసెస్ అయిపోగానే మళ్ళీ టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసి బిట్స్ని అప్లోడ్ చేస్తూ వస్తా. యూట్యూబ్లో ఫ్రీగా నేను ప్రతి ఒక్క పదాన్ని విడమర్చుతూ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ క్లాసెస్ నేను తీసుకుంటాను. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అప్లోడ్ చేసే బాధ్యత నాది, ఓకేనా. కాన్సెప్ట్తో సహా మీకు చెప్తా, ఓకేనా. రైట్, ఒకటి. రెండవది ఏంటంటే కరెంట్ అఫైర్స్. ఈ గ్రూప్ 2 వాళ్ళకి జీకే లేకపోవచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 జీకే లేకపోవచ్చు, మిగతా వాళ్ళందరికీ జీకే ఉంది. జీకే కరెంట్ అఫైర్స్ ఉంది. అందుకే మన యాప్లో కరెంట్ అఫైర్స్ ఒక ఫోల్డర్లో, అదేవిధంగా జీకే ఒక ఫోల్డర్లో పెట్టాను. ఒకే కోర్సులో ఉంటాయి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఒకే కోర్స్. జీకే సపరేట్గా ఉంటుంది, కరెంట్ అఫైర్స్ సపరేట్గా ఉంటుంది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. మీకు కావాల్సిన వాళ్ళ పాటు వాళ్ళు చదువుకోవచ్చు, ఓకేనా. నేను గ్రూప్ 1 లెవెల్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేసి ఉన్నా, ఓకేనా. నేను PIB.gov వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్స్ని నేను తీసుకున్నాను. రోజు ఖచ్చితంగా 10 న్యూస్ పేపర్స్ చదివి మీకు అప్లోడ్ చేస్తున్నా. ఒకసారి కంటెంట్ చూడండి ఒకసారి, ఓకేనా. మన యూట్యూబ్ ఛానల్లో డైలీ కూడా అప్లోడ్ చేస్తున్నా. డైలీ కరెంట్ మరింత వివరంగా మన యాప్లో మీకు అప్లోడ్ చేస్తున్నా, ఓకేనా. 1 word ఆన్సర్స్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఇస్తున్నా. మంత్లీ మ్యాగజైన్ ఇస్తున్నా, మ్యాగజైన్ చదవండి, ఓకేనా. March 1వ తారీఖున కరెంట్ అఫైర్స్లో మీకు మంచి ఒక బిగ్ అప్డేట్ తీసుకురాబోతున్నా. March 1కి మీకు బిగ్ అప్డేట్ తీసుకురాబోతున్నా, ఓకేనా. కాబట్టి దిస్ ఈస్ నాట్ ఎగ్జామ్ డేట్స్, ఓకేనా. ఇది ఎగ్జామ్ డేట్స్ అయితే కాదు, నోటిఫికేషన్ తేదీలు. నోటిఫికేషన్ వచ్చినాక దయచేసి ఏవి కూడా ఆగవు, ఓకేనా. ఉన్న సమయంలో పూర్తి అయిపోతుంది. నిజంగా చెప్పాలంటే 750 పోస్ట్ గ్రూప్ 2 అంటే అంత ఆశామాష కాదు. సబ్ రిజిస్టర్ కొడితే మీ జీవితం సర్వం, ఇంకా మీ లైఫ్ మారిపోతుంది. డిప్యూటీ తహసీల్దార్ కానీ లేకపోతే సబ్ రిజిస్టర్ కానీ. ఒకసారి ఆలోచించండి, మనము బాగా కష్టపడి, ఏడుపు వచ్చేటట్టు కష్టపడి, ఓకేనా. మన కళ్ళలో నీరు రక్తంగా మారేటట్టు కష్టపడి ఎగ్జామ్లో మంచి రిజల్ట్ వచ్చి మన సర్టిఫికెట్లు పట్టుకొని సర్టిఫికెట్ వెరిఫికేషన్కి ఏపీపీఎస్సి బోర్డులకు మనం ఎంటర్ అయితే మనం ఆనందించేటటువంటి సంతోషం కొన్ని కోట్లు ఇచ్చినా రాదు మిత్రమా, ఓకేనా. ఆ భవనంలోకి మనం అడుగు పెట్టేటట్టు నువ్వు చూసుకో. టైం చాలా ఉంది, కానీ టైం వేస్ట్ చేయొద్దు. ఎగ్జామ్ దగ్గర చదువుదామనే వాళ్ళకి అస్సలు సహించద్దు. వీలైతే ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి. డైలీ కూడా ఆ ఆన్లైన్ క్లాసెస్ నోట్బుక్ మీరే ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. ఇంకా మంచి స్కోర్ వస్తుంది. సిలబస్ ఫస్ట్ ఫోకస్ చేయండి, ఓకేనా. తర్వాత సబ్జెక్ట్ చదవండి.
తర్వాత ఎగ్జామ్స్ రాయండి. చేసిన తప్పు తెలుసుకుంటే దట్ ఈస్ అవర్ సక్సెస్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, అందరికి కామన్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్. గ్రూప్ 2 వాళ్ళకి కరెంట్ అఫైర్స్ ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ప్లస్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీటిలో మాత్రమే నేను న్యాయం చేయగలను తర్వాత. అంటే ఎకానమీ, కరెంట్ అఫైర్స్ మాత్రమే నేను న్యాయం చేయగలను. అందరిలాగా అన్ని కోర్సులు పెట్టేసి నేనే చెప్పేస్తా, నేనే పొడి చేస్తా అంటే అది కాదు. ఇదేమో 10th ఎగ్జామా చెప్పడానికి? ఓకేనా? నాకు తెలుసు ఎకానమీ, నేను ఎంత కష్టపడుతున్నా విషయం నాకు తెలుసు. ఎకానమీ ఇంటర్మీడియట్ పుస్తకాలు పక్కన వేసుకుని చదువుతా, మా గురువు చిరంజీవి సార్ బుక్ చదువుతా, తెలియకాడి బుక్ చదువుతా. అసలు అఫీషియల్ సర్వే, అఫీషియల్ బడ్జెట్ ఎవరు చదువుతారు? ఓకేనా? అసలు అఫీషియల్ బడ్జెట్, అఫీషియల్ సర్వేనే అర్థం కాదు. అలాంటిది నేను మన యాప్లో అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? మీరు భయపడద్దండి. కరెంట్ అఫైర్స్ ప్లస్ ఎకానమీ నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఓకేనా? రానున్నటువంటి 2-3 డేస్లో ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని, రివిజన్ క్లాసెస్ని అప్ టు ఎగ్జామ్ వరకు అది తీసుకుంటూనే ఉంటాను నేను. ఓకేనా? ఓకే మిత్రమా, ఇక్కడ చాలామంది విద్యార్థులు అధైర్యానికి గురవుతున్నారు. దయచేసి అధైర్యానికి గురవద్దు. టైం చాలా ఉంది, చదువుకోండి. గ్రూప్ 2 వాళ్ళకి మంచి అవకాశము. డిఎస్ వాళ్ళు మీ కష్టంతో మీరు పోరాడండి. ఒక్క పోస్ట్ మీకు కావాల్సింది 2500 పోస్టులు మీకు ఉన్నాయి. ఓకేనా? ఇప్పటి నుంచి పోరాడండి. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.